గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేసింది టీజీపీఎస్సీ. మొత్తం 783 పోస్టులకు గాను 782 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. కోర్టు కేసుల కారణంగా ఒక పోస్టును విత్ హోల్డ్లో ఉంచింది కమిషన్. 783 పోస్టులతో 2022లో గ్రూప్ 2 నోటిఫికేషన్ జారీ చేశారు. 2024 డిసెంబర్లో రాత పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది మార్చి 11న జనరల్ ర్యాంకుల లిస్టు విడుదల చేశారు కమిషన్ సభ్యులు. ఇవాళ ఫైనల్ రిజల్ట్ విడుదల చేశారు. Commission is here. ఇది నోటిఫికేషన్ నెంబర్ 28 ఆఫ్ 2022 783 పోస్టులకి మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 15th and 16th డిసెంబర్ 2024లో ఎగ్జామ్ అయితే 11th మార్చ్ 2025కి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. జిఆర్ఎల్ మనం ప్రకటించాము. సో ఫాస్టెస్ట్గా మనం జిఆర్ఎల్ ప్రకటించాం. తర్వాత నేను మొత్తంగా 5,51,855 మంది దీనికి అప్లై చేస్తే 2,36,649 మంది క్వాలిఫైడ్ వాళ్ళు జిఆర్ఎల్లో ఉన్నారు. సో దీనిలో మొత్తంగా ఇప్పుడు ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత 782 పీపుల్ని మనం ఈరోజు తుది ఫలితాల్లో వాళ్ళు పోస్టులకు ఎంపికైనట్టుగా ప్రకటించడం అయింది. ఒక వేకెన్సీ థర్డ్ కేటగిరీలో పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఇందులో రకరకాల పోస్టులు వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ ప్రిఫరెన్స్ బట్టి. ఇప్పుడు మనకున్న టాపర్స్లో చూస్తే 5 మేల్ టాపర్స్, 5 ఫిమేల్ టాపర్స్ డీటెయిల్స్ నేను చెప్తాను. నారు వెంకట హర్షవర్ధన్ ఈ అబ్బాయి మేల్స్లో టాపర్. వడ్లకొండ సచిన్ సెకండ్, మనోహర్ రావు థర్డ్, శ్రీరామ్ మధు ఫోర్త్, చింతపల్లి ప్రీతం రెడ్డి ఫిఫ్త్. ముందున్న నారు వెంకట హర్షవర్ధన్ ఏఎస్ఓ జేడి తీసుకున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా సబ్ రిజిస్ట్రార్ తీసుకున్నారు. తర్వాత ఫిమేల్లో లక్కిరెడ్డి వినీషా రెడ్డి ఫిమేల్ టాపర్. తర్వాత బైకాడి సుస్మిత, ఉప్పు శ్రీవేణి, వీరం రెడ్డి శ్రీలత, గొట్టి ముక్కల స్నేహ, వీళ్ళు టాప్ 5లో ఉన్నారు. అందులో ఫోర్త్ ఉమెన్లో ఫోర్త్ టాపర్ అయిన వీరం రెడ్డి శ్రీలత మున్సిపల్ కమిషనర్. మిగతా 4 నాయబ్ తహసీల్దార్ పోస్టు ఎంపిక చేసుకున్నారు. కాబట్టి దానికి వాళ్ళని రికమెండ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా అతి తక్కువ కాలంలోనే మనం ఎగ్జామ్ కండక్ట్ చేసిన తేదీ నుండి ఈ రిజల్ట్స్ వితిన్ 1 year లోపలనే మనం ఇవ్వడం అయింది. 15th 16th డిసెంబర్ 2024లో పెడితే మనం సెప్టెంబర్లోనే అంటే 10 months టైంలోనే మనం ఈ రిజల్ట్ ప్రకటించడం అయింది. గ్రూప్ 2 ఫలితాలకు సంబంధించి మరిన్ని వివరాలు విజయ్ అందిస్తారు. విజయ్, గ్రూప్ 2 ఫలితాల విడుదలపై అప్డేట్స్ ఏంటి? శ్రీవంతి, నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 2 తుది ఫలితాలను కొద్దిసేపటి క్రితమే టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం విడుదల చేయడం జరిగింది. మొత్తంగా కూడా 2022లో గ్రూప్ 2కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 783 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ తర్వాత మనం చూసాము లాస్ట్ ఇయర్కు సంబంధించి పరీక్ష కూడా డిసెంబర్లో కండక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మార్చి 11 జనరల్ ర్యాంకింగ్ లిస్టును కూడా ఈ ఇయర్ విడుదల చేశారు. అనంతరం మొత్తంగా కూడా టీజీపీఎస్సీకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేసింది. చాలా వరకు కూడా రీసెంట్గా మనం చూసాం గ్రూప్ 1కు సంబంధించి లైన్ క్లియర్ కావడంతో టీజీపీఎస్సీ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నది. ఉన్నతాధికారులు కూడా పెండింగ్లో ఉన్నటువంటి ఫలితాలు విడుదల చేయాలని చెప్పి కూడా భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఫలితాలు విడుదల చేయడం జరిగింది. అయితే 783 పోస్టులకు గాను 782 అభ్యర్థుల ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఒక పోస్టుకు సంబంధించి కోర్టు కేసులో ఉన్న కారణంగా విత్ హెల్డ్లో దాన్ని ఉంచామని చెప్పి కూడా టీజీపీఎస్సీ అధికారులు స్పష్టం చేశారు. ఇక మనం చూసాం రీసెంట్గా మార్చి 11న జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనంతరం కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ కూడా చాలా వరకు పారదర్శకంగా టీజీపీఎస్సీ నిర్వహించింది. ఎక్కడ అభ్యర్థులకు సంబంధించి ఇబ్బందులు రాకుండా అనేక రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే 2022లో నోటిఫికేషన్ విడుదలైతే దాదాపు 3 years అంటే పట్టడంతో చాలా వరకు కూడా గ్రూప్ 2 పైన అనేకమైనటువంటి సందేహాలు ఉండే. అసలు ఫలితాలు ఇస్తారా, పోస్టులకు సంబంధించి ఎప్పుడు భర్తీ చేస్తారు, ఇలాంటి చర్చ జరుగుతున్న తరుణంలో గ్రూప్ 1 ఫలితాలు విడుదల కావడము, అభ్యర్థులకు నియామక పత్రాలు అందించడంతో పాటు తాజాగా ఈ రోజు అయితే గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దసరా లోపే వీరందరికీ కూడా నియామక పత్రాలు ఇవ్వాలని చెప్పి కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం
782 మంది అభ్యర్థులకు సంబంధించి కూడా ఫైనల్ రిజల్ట్స్ను కూడా విడుదల చేశారు. అభ్యర్థులకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో కూడా పూర్తి స్థాయి వివరాలు కూడా అందుబాటులో ఉంచారు. ఉదయం నుంచి కూడా టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి చైర్మన్ అదేవిధంగా కౌన్సిల్ సభ్యులు కూడా సమావేశమయ్యారు. గ్రూప్ 2కు సంబంధించి మొత్తం పూర్తి స్థాయిలో కూడా సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత ఇందాక ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగింది. ఇక గ్రూప్ 3 పైన కూడా టీజీపీఎస్సీ త్వరలోనే ఒక ప్రకటన చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా అధికారులు కూడా చర్చిస్తున్నారు. మొత్తంగా గ్రూప్ 2కు సంబంధించి 783 పోస్టులకు సంబంధించి 782 మంది అభ్యర్థులకు ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఫలితాలు డిక్లేర్ చేశారు. చాలా వరకు కూడా ర్యాంకర్లు టాపర్స్ను కూడా టీజీపీఎస్సీకి సంబంధించి చైర్మన్ ప్రకటించడం జరిగింది. వారందరికీ సంబంధించి నియామక పత్రాలు అందించేలా ఆయా శాఖలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తంగా నిరుద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గతంలో పెండింగ్లో ఉన్నటువంటి గ్రూప్ 1 క్లియర్ కావడంతో ఇటు గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3 ఈ పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్టు అర్థమవుతుంది. ఇటు టీజీపీఎస్సీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేస్తూ త్వరగా ఫలితాలు పెండింగ్లో ఉన్నటువంటి ఫలితాలన్నీ విడుదల చేస్తే మళ్ళా నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పి కూడా ఇటు టీజీపీఎస్సీ భావిస్తున్నట్టు అర్థమవుతుంది. ఓవరాల్గా దీనికి సంబంధించి వెబ్సైట్లో అభ్యర్థులకు సంబంధించి పూర్తి వివరాలు కూడా అందుబాటులో ఉంచారు. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఆయా సంబంధిత శాఖలకు సంబంధించి ఈ అభ్యర్థులకు సంబంధించి ఎవరైతే గ్రూప్ 2కు సెలెక్ట్ అయినారో వారి నియామక పత్రాలు అందించే విషయం పైన కూడా ఇప్పటికే ఆయా సంబంధిత అధికారులు కూడా పూర్తి స్థాయిలో మొత్తంగా కూడా అన్ని డేటా అంతా తీసుకోవడం జరుగుతున్నది. మనకున్న సమాచారం ప్రకారం 2-3 రోజుల్లో అంటే దసరా లోపలనే గ్రూప్ 2కు సంబంధించి కూడా నియామక పత్రాలు అందించాలని చెప్పి అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. శ్రీవంతి.